ఓం శ్రీ మాత్రే నమః. ఈ సృష్టికి మూలమైన సమస్త జగత్తుకు జననీ జనకులుగా వెలుగొందుతున్న ఆ శివశక్తుల పాద పద్మాలకు ప్రణమిల్లుతూ ఈ రోజు మనము సౌందర్య లహరిలోని అత్యంత రహస్యమైన పరమ పవిత్రమైన 41వ శ్లోకంలోకి ప్రవేశిద్దాం. ఈ శ్లోకంతో 41 శ్లోకాలు గల ఆనందలహరిగా పిలువబడే సౌందర్య యొక్క ప్రథమ భాగం పూర్తయిపోతుందండి. ఇక్కడితో ఆనందలహరి పూర్తయిపోతుందన్నమాట. మరి శివశక్తుల కలయికే ఈ సృష్టికి మూలమని తెలియజేసే ఈ శ్లోకాన్ని భక్తిభావంతో పఠిద్దాం. సమాధారే మూలే సహసమయయా లాస్య పరయా నవాత్మానమన్యే నవరసమహాతాండవనటం ఉభాభ్యామేతాభ్యాం ముదయ విధిముద్దిశ్య దయయా సనాథాభ్యాం జజ్ఞే జనక జననీ మజ్జగదిదం. విన్నారు కదా? ఈ మహత్తర శ్లోకంలో దాగి ఉన్న పరమార్థాన్ని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. తవాధారే మూలే సహ సమయయా లాస్య పరయా, మొదటి పాదం ఇది. దీనికి అర్థం ఏంటంటే, ఓ జగన్మాత, మూలాధార చక్రంలో నీవు నీ భర్త అయిన శివునితో కలిసి లాస్య నృత్యం చేయటకు సిద్ధంగా ఉన్నావు అని ఈ పాదానికి అర్థం అన్నమాట. తవాధారే మూలే అంటే నీ ఆధారమైనటువంటి మూలాధార చక్రము అని అర్థం అన్నమాట. అంటే దేవి మరెక్కడో లేదు, మన శరీరంలోని మూలాధారంలోనే నివసిస్తోంది అని అర్థం. సహ సమయయ అంటే ఇక్కడ సమయ అంటే సమయ అనే విద్యను పాటించడం, లేకపోతే శివునితో సమానమైనది అని అర్థం అన్నమాట. శివుడు శక్తి విడివిడి కాదు, ఇద్దరు ఒక్కటే అనే అద్వైత భావన ఇక్కడ మనకి కనిపిస్తుందండి. లాస్యపరయ అంటే అమ్మ చేసే నృత్యాన్ని ఏమంటాం? లాస్యం అంటాం. ఇది సుకుమారమైనదిట, సృష్టికి కావాల్సిన లైన్ ఇచ్చేదిట. అందుకని లాస్యపరయ, అది ఈ మొదటి పాదం అర్థం. రెండో పాదానికి కనుక వెళ్తే నవాత్మాన మన్యే నవరస మహాతాండవ నటం. ఈ శ్లోక పాదం శివుని యొక్క విశ్వరూపాన్ని, ఆయన చేసే మహాతాండవాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తుందండి. దీని అర్థం ఏంటంటే, ఓ అమ్మా, నీ పక్కనే ఉండేటువంటి ఆ పరమశివుణ్ణి నవకోణాలతో కూడిన శ్రీచక్ర స్వరూపుడిగా, నవరసాలను ప్రదర్శించే మహా తాండవ నర్తకుడిగా నేను భావిస్తున్నాను అని అర్థం అన్నమాట. అంటే ఈ పాదం ద్వారా శివుడిలోని తాండవ రూపాన్ని, ఆయనలోని అపారమైన శక్తిని ఆ శంకర్ల వారు ఇలా పరిచయం చేస్తున్నారండి. నవాత్మానం అంటే 9 ఆత్మలు కలిగిన వాడు, లేకపోతే ఈ శ్రీచక్రంలో నవావరణలకు అధిపతి అనమాట. అంటే శ్రీచక్రంలో 9 రకాలైన ఆవరణలు ఉంటాయి కదా, శివుడు ఆ మొత్తానికి ఒక ఆత్మస్వరూపుడు అని అర్థం. నవరస మహాతాండవ నటం అంటే శివుడు కేవలం ప్రళయకాలంలోనే కాదు, సృష్టిని నడపడానికి కూడా తాండవం చేస్తాడట. ఆ నృత్యంలో శృంగార వీర కరుణాది నవరసాలు తొణికసలాడుతాయట. అంటే ఈ విశ్వంలో మనం అనుభవించే సకల అనుభూతులు అంటే నవరసాలు ఆ శివుని నృత్యం నుంచే పుడుతున్నాయని అర్థం. అంటే లోకాన్ని రక్షించడానికి శివుడు ఎన్నుకున్న మార్గం ఏంటండి? తాండవం. మరి ఆయన చేసే ప్రతి అడుగులో ఒక రసం ఉంటుందిట, ఒక రహస్యం కూడా ఉంటుందిట. మనం అనుభవించేటువంటి ఆనందం, బాధ, ప్రేమ, వీరం ఇవన్నీ కూడా ఆ మహాతాండవంలోని నవరసాలేట. ఆ శివుడు మన మూలాధారంలో నృత్యం చేస్తున్నాడంటేనే మన జీవితమే ఒక గొప్ప నృత్య ప్రదర్శన అని అర్థం చేసుకోవాలండి. మరి ఆ తాండవమూర్తిని ఒకసారి మనసులో కనుక తలుచుకుంటే మనలో ఉన్న అశాంతంతా తుడిచిపెట్టుకుపోతుంది అని అర్థం. ఈ సృష్టిలో ఏది ఊరికే జరగదండి. ప్రతి అడుగు వెనక, ప్రతి సంఘటన వెనక ఒక దైవిక లయ ఉంటుంది, రిధం. లయ అంటే రిధం ఉంటుందిట. శివుని తాండవం అంటేనే కేవలం నృత్యం మాత్రమే కాదు, అది కాలగమనం. మన జీవితాన్ని కూడా ఆ శివతాండవం లాగా ఏ గందరగోళం లేకుండా ఒక క్రమ పద్ధతిలో ఆ నవరసాలతో సాగించుకోవాలి అని అర్థం అన్నమాట.
ఇక మూడవ పాదం అయితే ఉభాభ్యా మేతాభ్యా ఉదయ విధి ముద్దిశ్య దయయా. అంటే అర్థం, ఓ జగన్మాత, సృష్టిని చేయాలనే సంకల్పంతో మీ ఇద్దరి హృదయాల్లో కలిగినటువంటి అపారమైన దయతోటి ఈ విశ్వాన్ని ఆవిర్భవింపచేశారు అని అర్థం. అంటే ఇక్కడ శంకర్ల వారు ఒక గొప్ప విషయాన్ని చెబుతున్నారండి. శివశక్తులు ఎందుకు కలిశారు? కేవలం నృత్యం చేయడానికి మాత్రమే కాదు, సృష్టిని ఉద్ధరించడానికి. ఉదయ విధి అంటే సృష్టిని ప్రారంభించే విధానం అన్నమాట. అంటే జీవులందరికీ ఒక గమ్యాన్ని, ఒక జన్మను, ఒక ఆశ్రయాన్ని ఇచ్చేటువంటి ప్రక్రియ. ముద్దిశ్య దయయా అంటే ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకు ఈ విశ్వం ఉంది, ఎందుకు మనం ఇక్కడ ఉన్నాం అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దానికి సమాధానమే ఈ పదం. అమ్మకి శివుడికి మన మీద ఉండేటువంటి అపారమైన దయ వల్లనే ఈ సృష్టి జరిగింది. మనం సంతోషంగా ఉండాలి, జ్ఞానాన్ని పొందాలి అనే ఉద్దేశంతోనే వారు తల్లిదండ్రులు అయ్యారండి. మరి ఒక్కసారి ఆలోచించండి. శివుడు సాక్షాత్తు పరమాత్మ, అమ్మ ఆది పరాశక్తి. వారికి మన అవసరం ఏముందండి? కానీ కర్మల జడత్వంలో పడి కొట్టుకుపోతున్న ఈ జీవులను చూసి వారికి మన మీద కరుణ కలిగిందనమాట. ఆ కరుణే దయగా మారి ఈ అనంత విశ్వాన్ని సృష్టించింది. మనం ఇక్కడ ఉన్నామంటేనే ఆ తల్లిదండ్రుల దయ మనపై ఉందని అర్థం. అందుకే ఈ సృష్టి ఒక అద్భుతం, ఒక దైవిక కరుణ కావ్యము. ఇంకా చెప్పాలంటే మనకి కష్టాలు వచ్చినప్పుడు దేవుడు మనం వదిలేశాడు అని అనుకుంటాం. కానీ ఈ శ్లోకం ఏం చెబుతోందంటే సృష్టి జరిగిందే ఆయన దయ వల్ల. ఆ దయ ఎప్పుడు మనతోనే ఉంటుంది. మనం ఆ దయని గుర్తించి కృతజ్ఞతతో జీవించడమే భక్తి అండి. అది ఈ పాదానికి అర్థం అన్నమాట. ఇక చివరి పాదం ఏంటంటే ఈ సౌందర్యలహరిలో ప్రథమ భాగమైనటువంటి ఆనందలహరిలో ముగింపు పలికేటువంటి చివరి పాదం అత్యంత మధురమైనదండి. శివశక్తుల కలయిక వల్ల ఈ సృష్టి ఒక సనాతనమైన కుటుంబంగా ఎలా మారిందో ఈ శ్లోకం వివరిస్తోంది మనకి. ఏంటంటే అర్థం దీనికి, అమ్మా మీరిద్దరూ అంటే శివశక్తులు ఇద్దరూ ఈ జగత్తుకు తల్లిదండ్రులుగా అవతరించడం వల్ల అనాథగా ఉండవలసినటువంటి ఈ విశ్వం సనాథమయ్యింది. అంటే తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు తల్లిదండ్రుల కలవది అయింది అని అర్థం అన్నమాట. సనాథాభ్యాం జజ్ఞే అంటే సనాథ అంటే ఒక రక్షకుణ్ణి కలిగి ఉండడం అన్నమాట. తల్లిదండ్రులు లేని బిడ్డ ఎలా భాగ్యుడవుతాడో సృష్టికర్తలు లేని విశ్వం కూడా అలాగే ఉంటుంది. కానీ శివశక్తుల కలయికతో ఈ విశ్వానికి ఒక యజమాని, ఒక సంరక్షకుడు లభించారు అని అర్థం. జనక జననీమత్, జనక అంటే జనకుడు, శివుడు జనకుడు అంటే తండ్రి, శక్తి జనని తల్లి అన్నమాట. వీరిద్దరి కలయికతోనే సృష్టికి మాతృత్వం పితృత్వం ప్రాప్తించాయి అని. ఒక్కసారి ఊహించండి, ఈ అనంతమైన విశ్వం ఒక చిన్న పడవ లాంటిది అనుకుంటే గనక దానికి చుక్కాని లేకపోతే ఏమవుతుంది? చుక్కాని అంటే నడిపించేవాళ్ళు అన్నమాట. ఆ నడిపించేవాడు లేకపోతే ఏమవుతుందండి? శివుడు శక్తి రూపంలో వారు ఇద్దరు మనకు తోడుగా ఉన్నారు కాబట్టే ఈ ప్రపంచం భద్రంగా ఉంది. ఈ శ్లోకం మనకు ఇచ్చే భరోసా ఏంటంటే ఈ విశ్వం ఏ అనాథాశ్రమం కాదు, ఇది దైవ ప్రేమతో నిండినటువంటి ఒక సుందరమైనటువంటి ఇల్లు. మన జీవితంలో కూడా ఆ శివశక్తి స్వరూపులైనటువంటి ఆ తల్లిదండ్రులపై గనక భక్తి ఉంచితే మనం ఎప్పుడు ఒంటరి వాళ్ళం కాము అని ఈ శ్లోకానికి అర్థం, ఈ పాదానికి అర్థం. ఇక ఈ శ్లోకానికి వెళ్తే గనక ఈ శ్లోకం సులభంగా సింపుల్ గా 4 ముక్కల్లో చెప్పాలంటే మన శరీరంలో మూలాధార చక్రం అనే ఒక ముఖ్య స్థానం ఉంటుంది. అక్కడ అమ్మవారు శక్తి అంటే అమ్మవారు లాస్య నృత్యం చేస్తూ ఉంటారు. అయ్యవారు అంటే శివుడు తాండవ నృత్యం చేస్తూ ఉంటాడు. ఆ ఇద్దరు నృత్యం వేర్వేరు కాదు, ఇద్దరూ కలిసి సృష్టి ప్రారంభం కోసం నవరసాలతో కూడినటువంటి ఒక మహా నృత్యం చేస్తారు. ఆ నృత్యం వలనే ఈ ప్రపంచం పుట్టింది. అందుకే శివశక్తులను ఈ జగత్తుకు తల్లిదండ్రులుగా భావిస్తారు అని అర్థం అన్నమాట. ఇక మనం డీటెయిల్ గా డీప్గా కనుక ఈ శ్లోకానికి అర్థంలోకి వెళ్తే గనక ఈ సృష్టికి మూలమైనటువంటి ఒక అద్భుత రహస్యాన్ని ఆదిశంకరాచార్య వారు ఈ శ్లోకంలో చెప్పారన్నమాట. మన శరీరంలో మూలాధారం అనేటువంటి ఒక స్థానం ఉంటుంది. అది భూమికి ఎంతో దగ్గర, మన ప్రాణానికి
అంత ఆధారం అన్నమాట. మూలాధారం మన శరీరంలో గృహస్థానంలో ఉంటుందన్నమాట. భూతత్వం కలిగి ఉంటుందిట. ఇది 4 దళాల పద్మం ఉంటుందిట. అందులో ఆనంద భైరవి అనే అమ్మవారు, ఆనంద భైరవుడు అనే పరమశివుడు ఎప్పుడు ఒకరితో ఒకరు కలిసి అద్భుతమైన నృత్యాన్ని చేస్తూ ఉంటారట. ఆ అమ్మ చేసే నృత్యాన్ని లాస్యం అంటారట, అయ్య చేసే నృత్యాన్ని తాండవం అని అంటారట. మరి అమ్మవారు నూతన సృష్టి కోసం లాస్యం చేస్తే గనక అయ్యవారు ప్రళయకాలంలో తాండవంతో దానిని తనలోకి తీసుకుంటారట. సృష్టి ఆరంభం కోసం శివశక్తులు ఇద్దరూ కలిసి నవరసాలతో కూడినటువంటి గొప్ప నృత్యం చేస్తారట. దాని ఫలితంగా ఈ అనంత సృష్టి ఆవిర్భవిస్తుంది అని అర్థం. కాబట్టి వారిని జగత్తుకు తల్లిదండ్రులుగా అవుతారు అని ఈ శ్లోకానికి అర్థం. ఈ శ్లోకం శివుడిని నవాత్మ అని, శక్తిని సమయాన్ని సంబోధిస్తుంది. నవాత్మ అనేది సౌందర్యలహరి. ఈ విశ్వం ఎందుకు పుట్టింది, మనం ఎందుకు ఇలా బతుకుతున్నాం అని ఎప్పుడైనా అనిపిస్తుందా? దానికి సమాధానం ఈ శ్లోకంలో ఉందండి. శివశక్తులు ఇద్దరికీ మన మీద ఉన్నటువంటి అపారమైన దయ వల్ల ఈ లోకాన్ని సృష్టించాలని వారు నిశ్చయించుకున్నారట. ఆ నృత్యం చేసేటప్పుడు వచ్చే ప్రకంపనలే ఈ సృష్టికి ప్రాణం పోశాయి. నిజానికి మనం ఎవ్వరము అనాథలం కాదు. మనకు ఆ పరమశివుడు తండ్రిగా, ఆ జగన్మాత తల్లిగా తోడున్నారు కాబట్టే మన సృష్టి ఇలా ముందుకు నడుస్తోంది. మరి గట్టిగా ఉన్న పెరుగుని చిలిగితే వెన్న ఎలా వస్తుందో, మనసును మూలాధారంలో పెట్టి ఆ శివశక్తుల్ని ధ్యానం చేస్తే కనుక మన జీవితంలో కూడా ఆనందం అనేటువంటి వెన్న వస్తుంది, లభిస్తుంది. మరి శివశక్తి స్వరూపులైనటువంటి ఆ తల్లిదండ్రుల అనుగ్రహం ఉంటే గనక మనకు ఎటువంటి లోటు ఉండదు. అదే అసలైన ఆధ్యాత్మికత. అందుకే ఆ శివశక్తుల పాదాలను స్మరించుకుంటూ మన జీవన ప్రయాణాన్ని మనమందరం ఆనందంగా సాగించుకుందాం. ఇంకా చెప్పాలంటే ఉదాహరణగా తల్లిదండ్రులు లేని ఇల్లు ఎలాగైతే నిశ్శబ్దంగా శూన్యంగా ఉంటుందో, శివశక్తులు లేని లోకం కూడా అంతేనండి. శివశక్తులు తోడున్న ఈ జగత్తు కన్నబిడ్డలను చూసుకునే తల్లిదండ్రుల ఇల్లు లాంటిది. అందుకే ఇప్పటి వరకు మనము ఈ జరిపినటువంటి యోగ ప్రయాణము ఒక అద్భుతమైన ఆనందలహరితో ఒక మధురమైన మలుపుకి వచ్చిందన్నమాట. ఇక శివశక్తుల రహస్యాలను, కుండలిని యోగ మార్గాలను వివరించి 41 శ్లోకాలు ప్రవాహం ఇక్కడితో పరిపూర్ణమైంది. మనం అనాథలం కాదు, ఆ శివశక్తులు మనకు తోడున్నారు అని ఈ భాగం మనకి, ఈ ఆనందలహరి భాగం మనకి చాటి చెప్పింది. ఇది కేవలం ఒక గ్రంథ పఠనం మాత్రమే కాదు, మూలాధారం నుండి సహస్రారం వరకు శివశక్తి యోగం, కుండలిని తత్వం, అంతర్ముఖ సాధన ఈ అన్నిటినీ తనలో దాచుకుంది ఈ ఆనందలహరి అండి. ఈ 41 శ్లోకాలు మనల్ని అంతర్ముఖ సాధన వైపు నడిపించాయి. ఆ ఆనందలహరిని మనసు నిండా నింపుకున్నాం మనమందరం. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నది అమ్మవారి అంతరంగ శక్తి. ఇక్కడి నుంచి మనం అందరము చూడబోయేది అమ్మవారి అపూర్వ సౌందర్య రూపం అన్నమాట. 42వ శ్లోకం నుంచి ఇప్పుడు మన ప్రయాణం మరింత మధురంగా ఆ తల్లి రూప సౌందర్యాన్ని వర్ణించే అద్భుత ఘట్టం వైపు సాగబోతోంది. ఇక్కడి నుండి ఆ తల్లి యొక్క సౌందర్య వర్ణనతో కూడినటువంటి సౌందర్యలహరి అనే అమృతధార మన కోసం ఎదురు చూస్తోందండి. మరి ఆ జగన్మాత రూపం ఎంత అందంగా ఉంటుందో శంకరుల వారు ఎలా వర్ణించారో తదుపరి భాగంలో 42వ శ్లోకం నుంచి చూడబోతున్నాం. ఈ ఆనంద ప్రయాణంలో నాతో కలిసి ప్రయాణిస్తున్న మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. మీ ప్రయాణం దైవత్వంతోనే మొదలై దైవత్వంతోనే సాగాలని కోరుకుంటున్నాను. మరి మీరు ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో కొనసాగడానికి సిద్ధంగా ఉన్నారా? మరి శివశక్తి స్వరూపిణి అయినటువంటి ఆ జగన్మాత ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ శుభం భూయాత్.